సో సైకాలజీకి సంబంధించి ఫస్ట్ బిట్ మనం చూసుకుందాం. సాంఘిక వికాసానికి తొలిమెట్టు అయిన ఆత్మభావన ప్రారంభమయ్యే దశ పూర్వ బాల్య దశ. ఈ క్వశ్చన్ మనకి వికాస దశల నుంచి వచ్చింది ఫ్రెండ్స్, ఒకసారి జాగ్రత్తగా చూసుకోండి ఆ టాపిక్ని. సెకండ్ క్వశ్చన్ మనం చూసుకున్నట్లయితే పిల్లలు వస్తువును పట్టుకోవడానికి మొదట చేతిని మొత్తం ఉపయోగించి తరువాత చేతి వేళ్లతో వస్తువును పట్టుకోగలుగుతారు. ఇందులో ఇమిడి ఉన్న సూత్రం. వికాసం సాధారణ దిశ నుంచి నిర్దిష్ట దిశగా సాగుతుంది. చూడండి ఫ్రెండ్స్, మనకి ఈ బిట్ అనేది వికాస సూత్రాలు లేదా నియమాలు అని ఉంటాయి కదండి, దాని నుంచి వచ్చింది. అవి కూడా మనం బాగా చూసుకోవాలి. థర్డ్ బిట్ వచ్చేసరికి పిల్లవాడు పరిసరాలను తనకు అనుగుణంగా మార్చుకోవటం అనే సంజ్ఞానాత్మక ప్రక్రియ సాంశీకరణం. పిల్లవాడు పరిసరాలను తనకు అనుగుణంగా మార్చుకోవటం అనే సంజ్ఞానాత్మక ప్రక్రియ సాంశీకరణం. సంజ్ఞానాత్మక ప్రక్రియల గురించి మనం చూసుకోవాలి ఫ్రెండ్స్. నెక్స్ట్ ఫోర్త్ బిట్కి వచ్చేసరికి క్రింది వాణిలో సమాధానాలు రాసే కాలాన్ని బట్టి ప్రజ్ఞా పరీక్షల వర్గీకరణ రకం శక్తి వేగ పరీక్షలు. చూడండి ఫ్రెండ్స్, ప్రజ్ఞా పరీక్షల గురించి కూడా మనం చూసుకోవాలి. ఫిఫ్త్ బిట్ మనం చూసుకున్నట్లయితే ఒక పిల్లవాడు అమితమైన సిగ్గు కారణంగా తన తరగతి విద్యార్థులతో సరిగా కలవలేకపోతున్నాడు. ఈ అబ్బాయి సమస్య ప్రవర్తన సమస్య. పిల్లల్లో మొట్టమొదట ఏర్పడే భావోద్రేకం ఉత్తేజం. సిక్స్త్ బిట్ పిల్లల్లో మొట్టమొదట ఏర్పడే భావోద్రేకం ఉత్తేజం. సెవెంత్ బిట్ చూడండి, ఉపాధ్యాయుడు కూడా పిల్లలతో ఆటలు ఆడే సమయంలో పిల్లల యొక్క ప్రవర్తనను పరిశీలించటం అనేది సంచరిత పరిశీలన. ఉపాధ్యాయుడు కూడా పిల్లలతో ఆటలు ఆడే సమయంలో పిల్లల యొక్క ప్రవర్తనను పరిశీలించడం అనేది సంచరిత పరిశీలన. ఎయిత్ క్వశ్చన్ చూసుకోండి ఫ్రెండ్స్, ఇతరులతో గల సంబంధాలు మరియు పుస్తకాలు కథలు నవలలు మొదలగునవి చదవటం ద్వారా పిల్లల్లో పెంపొందే ఆత్మభావన ఆదర్శ ఆత్మభావన. ఇతరులతో గల సంబంధాలు మరియు పుస్తకాలు కథలు నవలలు మొదలగునవి చదవటం ద్వారా పిల్లల్లో పెంపొందే ఆత్మభావన ఆదర్శ ఆత్మభావన. నైన్త్ క్వశ్చన్, గణితం విజ్ఞాన శాస్త్రముల పట్ల ఒకే రకమైన అభిరుచి కలిగిన బాలుడు 10వ తరగతిలో ఉత్తీర్ణత సాధించాడు. అతడు ఎంపీసీ లేదా బైపీసీ గ్రూప్ ఎంపిక చేసుకోవాలి. అతను ఎదుర్కొంటున్న సంఘర్షణ ఉపగమ సంఘర్షణ. గణితం విజ్ఞాన శాస్త్రముల పట్ల ఒకే రకమైన అభిరుచి కలిగిన బాలుడు 10వ తరగతిలో ఉత్తీర్ణత సాధించాడు. అతను ఎంపీసీ లేదా బైపీసీ గ్రూప్ ఎంపిక చేసుకోవాలి. అతను ఎదుర్కొంటున్న సంఘర్షణ ఉపగమ సంఘర్షణ. 10th క్వశ్చన్, నోమ్ చామ్స్కీ ప్రకారం ప్రతి వ్యక్తిలో ఉండే విభాగం సార్వత్రిక భాషా విభాగం. 11వ క్వశ్చన్, క్రికెట్ మ్యాచ్లో మొదటి బంతికే అవుట్ అయిన సాగర్ కోపంగా తన బ్యాటును గట్టిగా పిచ్కేసి కొట్టడంతో రక్షక తంత్రం విస్థాపనం. క్రికెట్ మ్యాచ్లో మొదటి బంతికే అవుట్ అయిన సాగర్ కోపంగా తన బ్యాటును గట్టిగా పిచ్కేసి కొట్టడంతో ఉన్న రక్షక తంత్రం విస్థాపనం. 12th క్వశ్చన్, వ్యక్తి విశ్వసనీయత అనే సద్గుణాన్ని సాధించుకునే మనోసాంఘిక క్లిష్ట పరిస్థితి. వ్యక్తి విశ్వసనీయత అనే సద్గుణాన్ని సాధించుకునే మనోసాంఘిక క్లిష్ట పరిస్థితి. పాత్ర గుర్తింపు వర్సెస్ పాత్ర సందిగ్ధత. 13th క్వశ్చన్ ఒకసారి చూడండి ఫ్రెండ్స్, క్రింది వాటిలో అభ్యసన లక్షణం కానిది. అభ్యసనం ఒక ఫలితం ప్రక్రియ కాదు. క్రింది వాటిలో అభ్యసన లక్షణం కానిది. అభ్యసనం ఒక ఫలితం ప్రక్రియ కాదు. 14th క్వశ్చన్, శారీరక అవసరం కానిది ప్రేమ. 15th క్వశ్చన్ మనం చూసుకున్నట్లయితే, సుమను పాఠశాలలో ఒక ఉపాధ్యాయుడు తీవ్రంగా దండించడంతో ఆమె అతనంటే భయపడుతుంది. అయితే ఆమెకు మిగతా ఉపాధ్యాయులంటే భయం లేదు. దీనికి ఇది ఉదాహరణ. ఉద్దీపన విచక్షణ. క్వశ్చన్ చూడండి, సుమను పాఠశాలలో ఒక ఉపాధ్యాయుడు తీవ్రంగా దండించడంతో ఆమె అతనంటే భయపడుతుంది. అయితే ఆమెకు మిగతా ఉపాధ్యాయులంటే భయం లేదు. దీనికి ఇది ఉదాహరణ. ఆన్సర్ వచ్చేసి ఉద్దీపన విచక్షణ. 16th క్వశ్చన్ చూడండి ఫ్రెండ్స్, వైగాట్స్కీ ప్రకారం క్రింది వాటిలో దిగువ స్థాయి మానసిక ప్రక్రియ. ఆన్సర్ ప్రశ్నించటం. 17th క్వశ్చన్, బండూరా పునర్బలనాలను 3 రకాలుగా వర్గీకరించారు. ఈ వర్గీకరణకు చెందనిది. బండూరా పునర్బలనాలను 3 రకాలుగా వర్గీకరించారు. ఈ వర్గీకరణకు చెందనిది. ఆన్సర్ నిరంతర పునర్బలనం.
18th క్వశ్చన్ చూడండి ఫ్రెండ్స్. గణేష్ పరీక్షలకు తయారవుతూ మొదట ఫిలాసఫీని తర్వాత సైకాలజీని నేర్చుకున్నాడు. సైకాలజీ పరీక్ష రాస్తుంటే అతనికి ఫిలాసఫీ గుర్తొచ్చింది, కానీ సైకాలజీ గుర్తుకు రావట్లేదు. దీనికి గల కారణం? గణేష్ పరీక్షలకు తయారవుతూ మొదట ఫిలాసఫీని తర్వాత సైకాలజీని నేర్చుకున్నాడు. సైకాలజీ పరీక్ష రాస్తుంటే అతనికి ఫిలాసఫీ గుర్తొచ్చింది, కానీ సైకాలజీ గుర్తుకు రాలేదు. దీనికి గల కారణం? ఆన్సర్ పురోగమన అవరోధం. మనకి అవరోధాలు ఉంటాయి కదా ఫ్రెండ్స్, పురోగమన అవరోధం, తిరోగమన అవరోధం. ఈ విధంగా ఈ అవరోధాల నుంచి ప్రతి పేపర్లో కూడా ఒక్కొక్క బిట్ వచ్చింది ఫ్రెండ్స్. మీరు ముందు చూస్తుంటారు. నేనైతే మొత్తం ఓవరాల్గా 3 పేపర్స్ చేశాను కదా, 3 కంటిన్యూ పేపర్స్ అండ్ 10 బిట్స్ ఎక్స్ట్రా చేశాను. సో ప్రతి క్వశ్చన్ పేపర్లో కూడా దీనికి సంబంధించి ఒక బిట్ అనేది వచ్చింది. ఒకసారి జాగ్రత్తగా చూసుకోండి ఫ్రెండ్స్. నెక్స్ట్ 19th క్వశ్చన్ చూడండి ఫ్రెండ్స్. రాకేష్ 30 పదాలున్న అర్ధరహిత పదముల జాబితాను 20 సార్లు చదివి నేర్చుకున్నాడు. 2 నెలల తర్వాత అతనికి అదే జాబితాను మరలా నేర్చుకోమనగా ఈసారి 12 ప్రయత్నాల్లో నేర్చుకోగలిగాడు. అతని పొదుపు గణన. మరొకసారి క్వశ్చన్ చూడండి ఫ్రెండ్స్. రాకేష్ 30 పదాలున్న అర్ధరహిత పదాల జాబితాను 20 సార్లు చదివి నేర్చుకున్నాడు. 2 నెలల తర్వాత అతనికి అదే జాబితాను మరలా నేర్చుకోమనగా ఈసారి 12 ప్రయత్నాల్లో నేర్చుకోగలిగాడు. అతనికి పొదుపు గణన. ఆన్సర్ వచ్చేసి 40%. 20th క్వశ్చన్. స్మృతి ప్రక్రియలో మొదటి సోపానం. ఆన్సర్ అభ్యసన. స్మృతి ప్రక్రియలో మొదటి సోపానం. ఆన్సర్ వచ్చేసి అభ్యసన. నెక్స్ట్ 21st క్వశ్చన్ చూడండి ఫ్రెండ్స్. క్రింది వాటిలో భావావేశ రంగానికి చందనిది అని ఇచ్చాడు ఫ్రెండ్స్. మనకి ఈ విధంగా క్వశ్చన్స్ అనేవి కన్ఫ్యూజ్ చేయడం అనేది ఉంటుంది. కొంచెం జాగ్రత్తగా క్వశ్చన్ని మనం 2 టైమ్స్ చదువుకుంటే మనకి ఆన్సర్ వచ్చేసి మన మైండ్లో ఆల్రెడీ ఫిక్స్ అయి ఉంటుంది ఫ్రెండ్స్. సో క్వశ్చన్ని మీరు బాగా చూసుకోండి, ఎందుకంటే సైకాలజీ అనేది మనం మైండ్తో పెట్టాల్సింది. సో మీరు క్వశ్చన్ని అర్థం చేసుకుంటే, ఎంత బాగా అర్థం చేసుకుంటే మీరు ఆన్సర్ అనేది అంత ఈజీగా పెట్టగలరు ఫ్రెండ్స్. సో 21st క్వశ్చన్ని మనం కనుక చూసుకున్నట్లయితే, క్రింది వాటిలో భావావేశ రంగానికి చెందనిది. ఆన్సర్ గ్రహించటం. 22nd క్వశ్చన్. ఒక పరిస్థితికి ప్రతిస్పందనకు మధ్య అనువుగా మార్చుకోవటానికి వీలైన సంధానము ఏర్పడినప్పుడు, మిగతా అంశాలు సమానమైనప్పుడు ఆ సంధానం పటిష్టమవుతుంది అనేది ఏ నియమం? ఒక పరిస్థితికి ప్రతిస్పందనకు మధ్య అనువుగా మార్చుకోవటానికి వీలైన సంధానం ఏర్పడినప్పుడు, మిగతా అంశాలు సమానమైనప్పుడు ఆ సంధానం పటిష్టమవుతుంది అనేది ఆన్సర్ ఉపయోగితా నియమం. 23rd క్వశ్చన్. డిస్లెక్సియా ఈ అభ్యసన లోపం. డిస్లెక్సియా ఈ అభ్యసన లోపం. ఆన్సర్ పఠన సంబంధ లోపం. 24th క్వశ్చన్. సమీకృత ప్రకల్పనయందు విషయ సమాచారం. సమీకృత ప్రకల్పనయందు విషయ సమాచారం. ఆన్సర్ వచ్చేసి అనేక సబ్జెక్టులకు సంబంధించి ఉంటుంది. 25th క్వశ్చన్ చూడండి ఫ్రెండ్స్. శిశు కేంద్రీకృత బోధనా విధానానికి వ్యతిరేకమైన ప్రవచనం. శిశు కేంద్రీకృత బోధనా విధానానికి వ్యతిరేకమైన ప్రవచనం. ఆన్సర్ పిల్లలు ఉపాధ్యాయుల ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వడానికి పరిమితమవుతారు. పిల్లలు ఉపాధ్యాయుల ప్రశ్నలకు మాత్రమే సమాధానాలు ఇవ్వడానికి పరిమితమవుతారు. 26th క్వశ్చన్. ఫియాజే మరియు బ్రోనర్లు బోధనా ప్రక్రియలో విభేదించిన ప్రధాన అంశం. ఫియాజే మరియు బ్రోనర్లు బోధనా ప్రక్రియలో విభేదించిన ప్రధాన అంశం. ఆన్సర్ బోధన పరిపక్వతల మధ్య సంబంధం. ఆన్సర్ వచ్చేసి బోధన పరిపక్వతల మధ్య సంబంధం. 27th క్వశ్చన్. హెర్బార్ట్ సోపానాల్లో చివరి సోపానం. హెర్బార్ట్ సోపానాల్లో చివరి సోపానం. ఆన్సర్ వచ్చేసి పునర్విమర్శ. 28th క్వశ్చన్. ఎడ్గారడేల్ అనుభవాల శంకువు ప్రకారం అధిక మూర్తత్వ అనుభవం. ఎడ్గారడేల్ అనుభవాల శంకువు ప్రకారం అధిక మూర్తత్వ అనుభవం. జంతు ప్రదర్శనశాలలో నీటి ఏనుగును పరిశీలించటం. జంతు ప్రదర్శనశాలలో నీటి ఏనుగును పరిశీలించటం. 29th క్వశ్చన్. మంత్రణ ప్రక్రియలో మొదటి చర్య. మంత్రణ ప్రక్రియలో మొదటి చర్య. మంత్రనార్థితో పరస్పర సంబంధం ఏర్పరచుకోవటం. ఆన్సర్ వచ్చేసి మంత్రనార్థితో పరస్పర సంబంధం ఏర్పరచుకోవటం. 30th క్వశ్చన్ చూడండి ఫ్రెండ్స్. ఈ 30th క్వశ్చన్తో 2017 పేపర్స్ టెట్ పేపర్స్లో ఒక పేపర్ అనేది కంప్లీట్ అవుద్ది. సో 30th క్వశ్చన్. జాతీయ విద్యా ప్రణాళిక చట్టం 2005 ప్రాధాన్యత అంశం. జాతీయ విద్యా ప్రణాళిక చట్టం 2005 ప్రాధాన్యత అంశం. ఆన్సర్ వచ్చేసి జ్ఞాన నిర్మాణం. సో మనం 2017కి సంబంధించి ఇంకో టెట్ పేపర్ని చూసుకున్నట్లయితే 31st క్వశ్చన్గా నేను మీకు చెప్తున్నాను. టోటల్ 100 బిట్స్ కాబట్టి 31st క్వశ్చన్ వచ్చేసరికి జీన్ పియాజే ప్రకారం పిల్లలు వీటి ద్వారా జ్ఞానాన్ని నిర్మించుకుంటారు. జీన్ పియాజే ప్రకారం పిల్లలు వీటి ద్వారా జ్ఞానాన్ని నిర్మించుకుంటారు. ఆన్సర్ వచ్చేసి అన్వేషణ మరియు అనుభవం. అన్వేషణ మరియు అనుభవం. 32
పిల్లలు అడగకుండా ఏదో ఒకటి మాట్లాడుతూ ఉంటారు కనుక వాగుడుకాయ దశగా పిలువబడే వికాస దశ. పిల్లలు అడగకుండా ఏదో ఒకటి మాట్లాడుతూ ఉంటారు కనుక వాగుడుకాయ దశగా పిలువబడే వికాస దశ పూర్వ బాల్య దశ. ఆన్సర్ వచ్చేసి పూర్వ బాల్య దశ. చూడండి ఫ్రెండ్స్, ప్రతి పేపర్లో కూడా మనకి ఈ దశల నుంచి ఒక్కొక్క క్వశ్చన్ అనేది రావడం జరిగింది. సో మనం 33 క్వశ్చన్ని చూసుకున్నట్లయితే, ఈ రకమైన ప్రజ్ఞ కలవారిని సాంఘిక నేర్పులు అంటారు. ఈ రకమైన ప్రజ్ఞ కలవారిని సాంఘిక నేర్పులు అంటారు. ఆన్సర్ వచ్చేసి వ్యక్త్యాంతర ప్రజ్ఞ. వ్యక్త్యాంతర ప్రజ్ఞ. 34th క్వశ్చన్ వచ్చేసరికి, ప్రయోగం చేసేటప్పుడు ప్రయోక్త ఆధీనంలో ఉండే చరం. ప్రయోగం చేసేటప్పుడు ప్రయోక్త ఆధీనంలో ఉండే చరం స్వతంత్ర చరం. ఆన్సర్ స్వతంత్ర చరం. 25th క్వశ్చన్, రవికి ఇంటి పని చేయాలని లేదు, అలా అని ఉపాధ్యాయునితో తిట్లు తినాలని లేదు. ఇక్కడ సంఘర్షణ. రవికి ఇంటి పని చేయాలని లేదు, అలా అని ఉపాధ్యాయునితో తిట్లు తినాలని లేదు. ఇక్కడ సంఘర్షణ. చూడండి ఫ్రెండ్స్, ఇంతకు ముందు పేపర్లో కూడా మనకి సంఘర్షణ నుంచి ఒక క్వశ్చన్ ఇచ్చారు, అలాగే ఈ పేపర్లో కూడా ఉంది. దీనికి ఆన్సర్ వచ్చేసి పరిహార సంఘర్షణ. పరిహార సంఘర్షణ. 36th క్వశ్చన్, పిల్లల్లో భాషా వికాసం మొదటి ముద్దు పలుకులతో మొదలై క్రమంగా సంభాషణలుగా మారుతుంది. ఇందులో ఇమిడి ఉన్న వికాస సూత్రం. వికాస సూత్రాల నుంచి ఫస్ట్ పేపర్లో కూడా మనకు క్వశ్చన్ వచ్చింది, ఇక్కడ కూడా ఒక క్వశ్చన్ వచ్చింది. పిల్లల్లో భాషా వికాసం మొదట ముద్దు పలుకులతో మొదలై క్రమంగా సంభాషణలుగా మారుతుంది. ఇందులో ఇమిడి ఉన్న వికాస సూత్రం. ఆన్సర్ వచ్చేసి వికాసం ఒక ఖచ్చితమైన నమూనాను అవలంబిస్తుంది. వికాసం ఒక ఖచ్చితమైన నమూనాను అవలంబిస్తుంది. 37th క్వశ్చన్, వ్యక్తి సాంఘిక వికాసంలో ప్రముఖ పాత్ర వహించే కారకం. వ్యక్తి సాంఘిక వికాసంలో ప్రముఖ పాత్ర వహించే కారకం పరిసరాలు. 38th క్వశ్చన్, అక్షరాలు, అంకెలు, చిహ్నాలు, చిత్రాలు, సంఖ్యలు, పదాలను అర్థం చేసుకోవడానికి అవసరమయ్యే ప్రజ్ఞ. అక్షరాలు, అంకెలు, చిహ్నాలు, చిత్రాలు, సంఖ్యలు, పదాలను అర్థం చేసుకోవడానికి అవసరమయ్యే ప్రజ్ఞ. ఆన్సర్ వచ్చేసి అమూర్త ప్రజ్ఞ. మనకు ప్రజ్ఞ నుంచి కూడా ఎవ్రీ పేపర్లో కూడా ఒక్కొక్క బిట్ అనేది వస్తుంది, చూడండి. 39th క్వశ్చన్, వ్యక్తి సామర్థ్యం అనే సద్గుణాన్ని సాధించుకునే మనోసాంఘిక క్లిష్ట పరిస్థితి. వ్యక్తి సామర్థ్యం అనే సద్గుణాన్ని సాధించుకునే మనోసాంఘిక క్లిష్ట పరిస్థితి. ఆన్సర్ వచ్చేసి శ్రమించటం వర్సెస్ న్యూనత. శ్రమించటం వర్సెస్ న్యూనత. ఈ వర్సెస్ అనే ఆన్సర్స్ ద్వారా మనకి లాస్ట్ పేపర్లో కూడా ఒక బిట్ అనేది వచ్చింది, ఈ పేపర్లో కూడా ఒక బిట్ వచ్చింది ఫ్రెండ్స్. నెక్స్ట్ 40th క్వశ్చన్ చూసుకుంటే, ఒక వ్యక్తి తాను కలెక్టర్ అవ్వకపోయినా తన స్నేహితుడు కలెక్టర్ అయినందుకు తానే కలెక్టర్ అయినట్టుగా సంతోషపడటం. ఈ సందర్భంలోని రక్షక తంత్రం. లాస్ట్ పేపర్లో కూడా మనకు రక్షక తంత్రాల నుంచి ఒక బిట్ ఇచ్చారు ఫ్రెండ్స్, ఈ పేపర్లో కూడా ఇచ్చారు, చూడండి. ఒక వ్యక్తి తాను కలెక్టర్ అవ్వకపోయినా తన స్నేహితుడు కలెక్టర్ అయినందుకు తానే కలెక్టర్ అయినట్టుగా సంతోషపడటం. ఈ సందర్భంలోని రక్షక తంత్రం. ఆన్సర్ వచ్చేసి తాదాత్మీకరణం. 41 క్వశ్చన్, వ్యక్తి యొక్క వాస్తవికత మరియు ఆదర్శ ఆత్మ భావనలను మాపనం చేయడానికి ఉపయోగించే సాధనం. వ్యక్తి యొక్క వాస్తవిక మరియు ఆదర్శ ఆత్మ భావనలను మాపనం చేయడానికి ఉపయోగించే సాధనం సెమాంటిక్ డిఫరెన్షియల్ టెక్నిక్. సెమాంటిక్ డిఫరెన్షియల్ టెక్నిక్. క్వశ్చన్ నెంబర్ 42 చూడండి ఫ్రెండ్స్, నిబంధన సహిత నిబంధన రహిత ప్రతిచర్యలు దేని ఆధీనంలో జరుగుతాయి. నిబంధన సహిత నిబంధన రహిత ప్రతిచర్యలు దేని ఆధీనంలో జరుగుతాయి. ఆన్సర్ వచ్చేసి స్వయం చోదిత నాడీ వ్యవస్థ. స్వయం చోదిత నాడీ వ్యవస్థ. 43 క్వశ్చన్, హార్మోనియం వాయించడం నేర్చుకున్న వ్యక్తి పియానో వాయించడం నేర్చుకోదలిస్తే ఉండే అభ్యసన బదలాయింపు రకం. హార్మోనియం వాయించడం నేర్చుకున్న వ్యక్తి పియానో వాయించడం నేర్చుకోదలిస్తే ఉండే అభ్యసన బదలాయింపు రకం. ఆన్సర్ వచ్చేసి అనుకూల బదలాయింపు. లాస్ట్ పేపర్లో కూడా ఈ క్వశ్చన్ అనేది మనం చూసాం ఫ్రెండ్స్, ఈ పేపర్లో కూడా ఈ క్వశ్చన్ అనేది వచ్చింది ఇదే టైప్లో, చూడండి ఫ్రెండ్స్. క్వశ్చన్ నెంబర్ 44, ఎబ్బింగ్హాస్ అర్ధరహిత పదాలను ఉపయోగించి విస్మృతిపై చేసిన ప్రయోగంలో 20 నిమిషాల అనంతరం ప్రయోజన విస్మృతి శాతం. ఎబ్బింగ్హాస్ అర్ధరహిత పదాలను ఉపయోగించి విస్మృతిపై చేసిన ప్రయోగంలో 20 నిమిషాల అనంతరం ప్రయోజన విస్మృతి శాతం. ఆన్సర్ 37% లేదా 47% ఫ్రెండ్స్. 37% లేదా 47%. క్వశ్చన్ నెంబర్ 45, లత రకరకాల త్రిభుజాలను గీసి వాటి కోణాలను కొలిచి వాటి ఆధారంగా త్రిభుజంలోని కోణాలు మొత్తం 180 డిగ్రీలుగా గుర్తించుకుంది. ఇక్కడ స్మృతి రకం. లత రకరకాల త్రిభుజాలను గీసి వాటి కోణాలను కొలిచి వాటి ఆధారంగా త్రిభుజంలోని కోణాలు మొత్తం 180 డిగ్రీలుగా గుర్తించుకుంది. ఇక్కడ స్మృతి రకం. ఆన్సర్ వచ్చేసి క్రియాత్మక స్మృతి. ఈ స్మృతి టైప్లో క్వశ్చన్స్ నుంచి కూడా లాస్ట్ టైం పేపర్లో కూడా వచ్చింది, ఈ పేపర్లో కూడా వచ్చింది ఫ్రెండ్స్. కాస్త ఈ టాపిక్ని కొంచెం బాగా జాగ్రత్తగా చదవండి.
క్వశ్చన్ నెంబర్ 46. మాస్లో ప్రకారం నిమ్న శ్రేణి అవసరం. మాస్లో ప్రకారం నిమ్న శ్రేణి అవసరం. ఈ అవసరాల నుంచి కూడా మనకు ఒక బిట్ వచ్చింది ఫ్రెండ్స్, జాగ్రత్తగా చూడండి. ప్రతి పేపర్లో కూడా మనకి ఈ టాపిక్ నుంచి కూడా ఒక బిట్ అనేది రావడం జరుగుతుంది. ఆన్సర్ వచ్చేసి రక్షణ అవసరం. 47th క్వశ్చన్. క్రింది వాణిలో భావావేశ రంగమునకు చందనిది. మళ్ళీ చూడండి ఫ్రెండ్స్, దీంట్లో కూడా చందనిది అని అడిగారు. ఈ భావావేశ రంగం దీనికి సంబంధించి కూడా క్వశ్చన్స్ అడుగుతున్నారు, కొంచెం జాగ్రత్తగా చూడండి. ఆన్సర్ వచ్చేసి సునిశితత్వం. సునిశితత్వం. 48th క్వశ్చన్. సరికాని ప్రవచనం. అంటే అక్కడ ఆప్షన్స్లో మనకి సరైంది సరికాంది మనం చూస్ చేసుకోవాలి ఫ్రెండ్స్. నేనైతే మొత్తం ఆప్షన్స్ రాయలేదు, మీరు దాంట్లో చూస్ చేసుకొని ఈ టైప్లో మనకి ఈ మోడల్లో క్వశ్చన్ వస్తుంది అని అర్థం చేసుకోవడం కోసం అయితే ఈ బిట్స్ అనేది నేను ప్రిపేర్ చేశాను, కాబట్టి మీరు కొంచెం అర్థం చేసుకోగలరని అనుకుంటున్నాను. దీనికి ఆన్సర్ వచ్చేసి అభ్యసనం ఒక వయసుతో ఆగిపోతుంది. అభ్యసనం ఒక వయసుతో ఆగిపోతుంది. మనకేంటంటే ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ 48 క్వశ్చన్ లాంటి వాటికి మన ఆ టాపిక్ మొత్తం ఓవరాల్గా మనకి ఎంత బాగా పట్టుంది అనేది తెలియటం కోసం ఇటువంటి క్వశ్చన్స్ అడుగుతారు. సో మీరు కొంచెం జాగ్రత్తగా ఆ టాపిక్ని చదువుకుంటూ ఉండాలి ఫ్రెండ్స్. నెక్స్ట్ 49th క్వశ్చన్ వచ్చేసరికి, సంతోష్కు తనని అకారణంగా శిక్షించే తన తండ్రి అంటే భయం. ఎవరైనా స్నేహితులు తమ ఇంటికి పిలిచినప్పుడు వాళ్ళ తల్లిదండ్రులు కూడా శిక్షిస్తారనే ఆలోచనలతో వెళ్ళటానికి నిరాకరిస్తాడు. దీనికి కారణం. సంతోష్కు తనని అకారణంగా శిక్షించే తన తండ్రి అంటే భయం. ఎవరైనా స్నేహితులు తనను తమ ఇంటికి పిలిచినప్పుడు వాళ్ళ తల్లిదండ్రులు కూడా శిక్షిస్తారనే ఆలోచనతో వెళ్ళటానికి నిరాకరిస్తాడు. దీనికి గల కారణం ఆన్సర్ వచ్చేసి ఉద్దీపన సామాన్యీకరణ. ఉద్దీపన సామాన్యీకరణ. నెక్స్ట్ 50th క్వశ్చన్. వైగాట్స్కీ ప్రకారం దిగువ స్థాయి మానసిక ప్రక్రియ. వైగాట్స్కీ ప్రకారం దిగువ స్థాయి మానసిక ప్రక్రియ. ఆన్సర్ వచ్చేసి పోల్చటం. 51th క్వశ్చన్. బోబో బొమ్మలతో అనేక ప్రయోగాలు చేసి తన సిద్ధాంతాన్ని వివరించిన మనోవైజ్ఞానికవేత్త. బోబో బొమ్మలతో అనేక ప్రయోగాలు చేసి తన సిద్ధాంతాన్ని వివరించిన మనోవైజ్ఞానికవేత్త. ఆన్సర్ బండూరా. బండూరా. క్వశ్చన్ నెంబర్ 52. గత అభ్యసన కొత్తగా నేర్చుకున్న అంశాల ధారణను ఆటంకపరిస్తే అది పురోగమన అవరోధం. గత అభ్యసన కొత్తగా నేర్చుకున్న అంశాల ధారణను ఆటంకపరిస్తే అది ఆన్సర్ వచ్చేసి పురోగమన అవరోధం. ఈ పురోగమన తిరోగమన అవరోధాల నుంచి కూడా మనకి క్వశ్చన్స్ కంటిన్యూస్గా వస్తున్నాయి. ఈ టాపిక్ని కూడా మనం కొంచెం జాగ్రత్తగా చదువుకోవాలి ఫ్రెండ్స్. క్వశ్చన్ నెంబర్ 53. మంత్రణకుని విస్తృత అనుభవం, నైపుణ్యాలు మంత్రణార్థ సమస్యను సులభంగా పరిష్కరిస్తాయనే ప్రాతిపదికపై నిర్మించబడ్డ మంత్రణం. మంత్రణకుని విస్తృత అనుభవం, నైపుణ్యాలు మంత్రణార్థ సమస్యను సులభంగా పరిష్కరిస్తాయనే ప్రాతిపదికపై నిర్మించబడ్డ మంత్రణం. ఆన్సర్ వచ్చేసి నిర్దేశిక మంత్రణం. మంత్రణం నుంచి కూడా మనకి క్వశ్చన్స్ కంటిన్యూస్గా వస్తున్నాయి ఫ్రెండ్స్. నెక్స్ట్ 54th క్వశ్చన్. సమృద్ధిమత్వం వీరికి చెందిన విద్యా కార్యక్రమం. సమృద్ధిమత్వం వీరికి చెందిన విద్యా కార్యక్రమం. ఆన్సర్ ప్రతిభావంతులైన పిల్లలు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 55. కృత్య నిర్వహణకు సంబంధించి సరి అయిన ప్రవచనం. కృత్య నిర్వహణకు సంబంధించి సరి అయిన ప్రవచనం. ఆన్సర్ విద్యార్థులు స్వయంగా నిర్వహించుకునే విధంగా కృత్యం తయారు చేయబడాలి. విద్యార్థులు స్వయంగా నిర్వహించుకునే విధంగా కృత్యం తయారు చేయబడాలి. 56th క్వశ్చన్. ఎడ్గారే డేల్ అనుభవాల శంఖు ఆధారంగా మూర్త నుంచి అమూర్తత్వానికి అమర్చబడిన అనుభవాల సరైన క్రమం. ఎడ్గారే డేల్ అనుభవాల శంఖు ఆధారంగా మూర్త నుంచి అమూర్తత్వానికి అమర్చబడిన అనుభవాల సరైన క్రమం. ఆన్సర్ చూడండి ఫ్రెండ్స్, ఇది కొంచెం పెద్దగా ఉంది. మనం లైన్ ప్రకారం ఉండాలి కాబట్టి నేనైతే ఆ లైన్ మొత్తాన్ని ప్రిపేర్ చేశాను ఫ్రెండ్స్. సో ప్రత్యక్ష ప్రాయోజిత అనుభవాలు, ప్రాతినిధ్య లేదా కల్పిత అనుభవాలు, నాటకీకరణ అనుభవాలు, క్షేత్ర సందర్శనలు లేదా అధ్యయన పర్యటనలు. మరొకసారి చదువుతాను చూడండి ఫ్రెండ్స్. ప్రత్యక్ష ప్రాయోజిత అనుభవాలు, ప్రాతినిధ్య లేదా కల్పిత అనుభవాలు, నాటకీకరణ అనుభవాలు, క్షేత్ర సందర్శనలు లేదా అధ్యయన పర్యటనలు. క్వశ్చన్ నెంబర్ 57. బాలల హక్కుల పరిరక్షణ దినం. బాలల హక్కుల పరిరక్షణ దినం నవంబర్ 20th. 58th క్వశ్చన్. నిర్మాణాత్మక మదింపునందు పిల్లల భాగస్వామ్యం ప్రతిస్పందనలకు భారత్వం. నిర్మాణాత్మక మదింపునందు పిల్లల భాగస్వామ్యం ప్రతిస్పందనలకు భారత్వం. ఆన్సర్ వచ్చేసి 20%. క్వశ్చన్ నెంబర్ 59. సామాజిక శాస్త్రాల గురించి జాతీయ పాఠ్య ప్రణాళిక చట్టం 2005లో భావన కానిది. సామాజిక శాస్త్రాల గురించి జాతీయ పాఠ్య ప్రణాళిక చట్టం 2005లో భావన కానిది. ఆన్సర్ వచ్చేసి భారతదేశ చరిత్ర బోధనతో ప్రపంచ చరిత్ర ముడిపెట్టరాదు. భారతదేశ చరిత్ర బోధనతో ప్రపంచ చరిత్రను ముడిపెట్టరాదు.
క్వశ్చన్ నెంబర్ 60 ఫ్రెండ్స్. ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఫస్ట్ నేను కొంచెం తప్పు రాశాను, సో దాన్ని మీరు అవాయిడ్ చేయండి. ఆన్సర్ లాస్ట్లో చిన్న వేరేగా రాశాను, సో దాన్ని మీరు చూడండి ఫ్రెండ్స్. క్వశ్చన్ అయితే అభ్యసన ప్రక్రియలోని సోపానాల వరుస క్రమం. అభ్యసన ప్రక్రియలోని సోపానాల వరుస క్రమం: అవసరం ఏర్పడటం, లక్ష్యాన్ని నిర్ధారించుకోవటం, లక్ష్య సాధనలో ఎదురైన అవరోధాలను అధిగమించే సర్దుబాటు చేసుకోవటం, గమ్యాన్ని విజయవంతంగా చేరుకోవటం. అవసరం ఏర్పడటం, లక్ష్యాన్ని నిర్ధారించుకోవటం, లక్ష్య సాధనలో ఎదురైన అవరోధాలను అధిగమించే సర్దుబాటు చేసుకోవటం, గమ్యాన్ని విజయవంతంగా చేరుకోవటం. చూసుకుందాం. పిల్లవాడికి చాలక వికాసం దీనికి సంబంధించినది. పిల్లవాడి చాలక వికాసం దీనికి సంబంధించినది. ఆన్సర్ వచ్చేసి శారీరక వికాసం. 62 క్వశ్చన్ నెంబర్. ఒక పిల్లవాడు పాఠశాల నుంచి ఇంటికి వెళ్ళగలడు, కానీ మీ ఇంటికి ఎలా వెళ్ళాలి అని అడిగితే జవాబు చెప్పలేడు. ఈ అబ్బాయి సంజ్ఞానాత్మక దశ. చూడండి ఫ్రెండ్స్ మరొకసారి. ఒక పిల్లవాడు పాఠశాల నుంచి ఇంటికి వెళ్ళగలడు, కానీ మీ ఇంటికి ఎలా వెళ్ళాలి అని అడిగితే మాత్రం జవాబు చెప్పలేడు. ఈ అబ్బాయి సంజ్ఞానాత్మక దశ. ఆన్సర్ వచ్చేసి మూర్త ప్రచాలక దశ. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 63. సినిమాకు తీసుకెళ్తానంటే ఇప్పుడు హోంవర్క్ పూర్తి చేయడానికి సిద్ధమయ్యే అబ్బాయి నైతిక దశ. సినిమాకి తీసుకువెళ్తానంటే ఇప్పుడు హోంవర్క్ పూర్తి చేయడానికి సిద్ధమయ్యే అబ్బాయి నైతిక దశ. ఆన్సర్ రెండవ దశ, పూర్వ సాంప్రదాయ స్థాయి. ఈ స్థాయిల గురించి కూడా మనం చదువుకోవాలి ఫ్రెండ్స్. ఇంతకు ముందు సేమ్ 2 పేపర్స్ లానే ఈ పేపర్ కూడా కంటిన్యూ అవుతుంది. అందులో ఏ టాపిక్స్ నుంచి అయితే మనకి బిట్స్ వచ్చాయో ఈ పేపర్ నుంచి కూడా సేమ్ టాపిక్స్ నుంచే వచ్చాయి ఫ్రెండ్స్. సో మనకి ఏ టాపిక్ నుంచి అయితే ఎక్కువగా బిట్స్ వస్తున్నాయో ఆ టాపిక్ని మనం వెళ్ళే ముందు కూడా ఒకసారి చదువుకొని వెళ్తే మనకి రిజల్ట్ అనేది మంచిగా ఉంటుంది. సో ఇప్పుడు క్వశ్చన్ నెంబర్ 64 మనం చూసుకున్నట్లయితే, ఎరిక్సన్ ప్రకారం ప్రాథమిక పాఠశాలల్లోని పిల్లలు ఎదుర్కొనే మనోసాంఘిక క్లిష్ట పరిస్థితి. ఎరిక్సన్ ప్రకారం ప్రాథమిక పాఠశాలల్లోని పిల్లలు ఎదుర్కొనే మనోసాంఘిక క్లిష్ట పరిస్థితి. ఆన్సర్ వచ్చేసి శ్రమించడం వర్సెస్ న్యూనత. ఇలాంటి క్వశ్చన్ కూడా ఇంతకు ముందు 2 పేపర్స్లో కూడా చూసాం ఫ్రెండ్స్. సో దీనికి ఆన్సర్ వచ్చేసి శ్రమించడం వర్సెస్ న్యూనత. క్వశ్చన్ నెంబర్ 65. ప్రయోక్త వివిధ వయస్సులకు చెందిన పిల్లల సమూహాలను ఒకే సమయంలో పరిశీలించి వారి మధ్య గల భేదాలను గుర్తించే ఉపగమం. ప్రయోక్త వివిధ వయస్సులకు చెందిన పిల్లల సమూహాలను ఒకే సమయంలో పరిశీలించి వారి మధ్య గల భేదాలను గుర్తించే ఉపగమం. ఆన్సర్ వచ్చేసి పరిచ్ఛేద ఉపగమం. క్వశ్చన్ నెంబర్ 66. ఒక వ్యక్తికి ఒక రాజకీయ నాయకుడు అంటే ఇష్టం లేదు, అతను అందరికీ ఆ రాజకీయ నాయకుడు అంటే ఇష్టం లేదు అని అనటంలో రక్షక తంత్రం. ఒక వ్యక్తికి ఒక రాజకీయ నాయకుడు అంటే ఇష్టం లేదు, సో అతను అందరికీ కూడా ఆ రాజకీయ నాయకుడు అంటేనే ఇష్టం లేదు అని అంటాడు. ఈ క్వశ్చన్ ఎలా అర్థం చేసుకోవాలి? అనటంలో గల రక్షక తంత్రం. ఆన్సర్ వచ్చేసి ప్రక్షేపణం. నెక్స్ట్ 67th క్వశ్చన్. వ్యక్తి తన స్వభావాన్ని తాను తెలుసుకోవడానికి సహాయపడే అంశం. వ్యక్తి తన స్వభావాన్ని తాను తెలుసుకోవడానికి సహాయపడే అంశం. ఆన్సర్ వచ్చేసి ఆత్మభావన. క్వశ్చన్ నెంబర్ 68. ఈ వికాస దశలో పిల్లల్లో పెరుగుదల అత్యంత వేగంగా జరుగుతుంది. ఈ వికాస దశలో పిల్లల్లో పెరుగుదల అత్యంత వేగంగా జరుగుతుంది. వికాస దశల గురించి ప్రతి పేపర్లో కూడా ఇచ్చాడు ఫ్రెండ్స్. సో వికాస దశలో మనం చాలా బాగా చదువుకోవాలి. సో ఆన్సర్ వచ్చేసి శైశవ దశ. 69th క్వశ్చన్. ఆటంకాలను అధిగమించి అవసరాలను తీర్చిదిద్దుకోవడానికి జీవి కనబరిచే చర్యల్లోని వైవిధ్యం. ఆటంకాలను అధిగమించి అవసరాలను తీర్చుకోవటానికి జీవి కనబరిచే చర్యలలోని వైవిధ్యం. ఆన్సర్ సర్దుబాటు. 70th క్వశ్చన్. కిరణ్కు స్నేహితులతో సినిమాకు వెళ్ళాలని ఉంది, కానీ ఇంట్లో తిడతారేమో అనే భయం. ఇక్కడి సంఘర్షణ నుంచి కూడా మనకి ప్రతి పేపర్లో కూడా ఒక బిట్ వస్తుంది. కిరణ్కు స్నేహితులతో సినిమాకు వెళ్ళాలని ఉంది, కానీ ఇంట్లో తిడతారేమో అనే భయం. ఇక్కడి సంఘర్షణ. ఆన్సర్ వచ్చేసి ఉపగమ పరిహార సంఘర్షణ. 71 క్వశ్చన్. గార్డెనర్ ప్రకారం చిత్రకారులు కలిగి ఉండే ప్రజ్ఞ. గార్డెనర్ ప్రకారం చిత్రకారులు కలిగి ఉండే ప్రజ్ఞ. ఆన్సర్ దృశ్య ప్రాదేశిక ప్రజ్ఞ. దృశ్య ప్రాదేశిక ప్రజ్ఞ. క్వశ్చన్ నెంబర్ 72. సగటు ప్రజ్ఞావంతుల ప్రజ్ఞాలబ్ధి. సగటు ప్రజ్ఞావంతుల ప్రజ్ఞాలబ్ధి. ఈ ప్రజ్ఞ నుంచి కూడా మనకి ప్రజ్ఞ యొక్క ఎంత ప్రజ్ఞావంతులు ఎంత ఉంటుంది, వాళ్ళ ప్రజ్ఞ ఎంత ఉంటుంది, అలాగే పర్సంటేజెస్ ఇస్తున్నాడు లేదా ప్రజ్ఞాలబ్ధి సూత్రం అడుగుతున్నాడు. ఇలా ప్రజ్ఞకు సంబంధించి ఎవ్రీ బిట్ కూడా ఇంపార్టెంట్గా మనం చదువుకోవాలి. ఈ క్వశ్చన్ వచ్చేసరికి సగటు ప్రజ్ఞావంతుల ప్రజ్ఞాలబ్ధి. ఆన్సర్ వచ్చేసి 90 to 110.
73rd క్వశ్చన్, గిటార్ వాయించడం నేర్చుకున్న వ్యక్తి ఫుట్బాల్ నేర్చుకోదలిచాడు. ఇక్కడ అభ్యసన బదలాయింపు రకం. గిటార్ వాయించడం నేర్చుకున్న వ్యక్తి ఫుట్బాల్ నేర్చుకోదలిచాడు. ఇక్కడ అభ్యసన బదలాయింపు రకం. ఆన్సర్ వచ్చేసి శూన్య బదలాయింపు. 74th క్వశ్చన్, ఎన్గ్రామ్స్ అనేవి స్మృతి చిహ్నాలు. 75th క్వశ్చన్, గృహం బట్టలు అనేవి. ఈ అవసరాలకు సంబంధించి కూడా మనకి ఎవ్రీ పేపర్లో ఒక్కొక్క బిట్ అనేది వస్తుంది. గృహం బట్టలు అనేవి రక్షణ అవసరాలు. 76th క్వశ్చన్, ట్రాఫిక్ లైట్లకు అనుగుణంగా వాహనాలు నడపడం అనేది దీనికి ఉదాహరణ. ట్రాఫిక్ లైట్లకు అనుగుణంగా వాహనాలు నడపడం అనేది దీనికి ఉదాహరణ. ఆన్సర్ వచ్చేసి ఉద్దీపన విచక్షణ. నెక్స్ట్ 77th క్వశ్చన్, సంహిత తాను చిన్నప్పుడు నేర్చుకున్న సంస్కృత శ్లోకాలను చెప్పటమే కాకుండా వాటి అర్థాన్ని కూడా వివరిస్తుంది. సంహిత కలిగి ఉన్న స్మృతి. సంహిత తాను చిన్నప్పుడు నేర్చుకున్న సంస్కృత శ్లోకాలను చెప్పడమే కాకుండా వాటి అర్థాన్ని కూడా వివరిస్తుంది. సంహిత కలిగి ఉన్న స్మృతి. ఆన్సర్ వచ్చేసి తార్కిక స్మృతి. 78th క్వశ్చన్, భావావేశ రంగంలో అత్యున్నత స్థాయి లక్ష్యం. చూడండి ఫ్రెండ్స్, ఈ భావావేశ రంగానికి సంబంధించి ఎవ్రీ పేపర్లో కూడా ఒక్కొక్క బిట్ ఉంది. సో ఈ క్వశ్చన్ మరొకసారి జాగ్రత్త చూడండి. భావావేశ రంగంలో అత్యున్నత స్థాయి లక్ష్యం శీల స్థాపన. క్వశ్చన్ నెంబర్ 79, ఎబ్బింగ్హాస్ విస్మృతిపై చేసిన ప్రయోగాలలో 6 రోజుల తర్వాత విస్మృతి శాతం. ఎబ్బింగ్హాస్ విస్మృతిపై చేసిన ప్రయోగాలలో 6 రోజుల తర్వాత విస్మృతి శాతం. ఆన్సర్ వచ్చేసి 75%. 80th క్వశ్చన్, క్రింది వారిలో సాంఘిక అభ్యసన సిద్ధాంతాలతో సంబంధం లేనివారు. బ్రోనర్. 80th క్వశ్చన్, క్రింది వారిలో సాంఘిక అభ్యసన సిద్ధాంతంతో సంబంధం లేనివారు. బ్రోనర్. క్వశ్చన్ నెంబర్ 81, అభ్యసనం గురించి సరైన ప్రవచనం. అభ్యసనం గురించి సరైన ప్రవచనం. అభ్యసనం ఒక బదలాయింపబడే ప్రక్రియ. అభ్యసనం ఒక బదలాయింపబడే ప్రక్రియ. 82 క్వశ్చన్, సామీప్య వికాస ప్రదేశం ZPD అనే భావన దీనికి చెందినది. సామీప్య వికాస ప్రదేశం ZPD అనే భావన దీనికి చెందినది. ఆన్సర్ వచ్చేసి సాంఘిక సాంస్కృతిక సిద్ధాంతం. సాంఘిక సాంస్కృతిక సిద్ధాంతం. 83rd క్వశ్చన్, డిస్ఫేసియా దేనికి సంబంధించినది. డిస్ఫేసియా దేనికి సంబంధించినది. భాషా సంబంధ భాషణ వైకల్యం. భాషా సంబంధ భాషణ వైకల్యం. క్వశ్చన్ నెంబర్ 84, బోధన ప్రక్రియలో ఉపాధ్యాయుడు లక్ష్యాలను స్పష్టపరచుకొని వాటిని ప్రవర్తనాంశాలుగా రాసుకోవటం ఈ దశలో జరుగుతుంది. బోధన ప్రక్రియలో ఉపాధ్యాయుడు లక్ష్యాలను స్పష్టపరచుకొని వాటిని ప్రవర్తనాంశాలుగా రాసుకోవటం ఈ దశలో జరుగుతుంది. ఆన్సర్ వచ్చేసి బోధనకు ఉపక్రమించే ముందుగా. బోధనకు ఉపక్రమించే ముందుగా. క్వశ్చన్ నెంబర్ 85, విద్యార్థి తన సామర్థ్యానికి వేగానికి అనుగుణంగా అభ్యసించడానికి సహకరించే పద్ధతి. విద్యార్థి తన సామర్థ్యానికి వేగానికి అనుగుణంగా అభ్యసించడానికి సహకరించే పద్ధతి. ఆన్సర్ వచ్చేసి కార్యక్రమయుత అభ్యసనం. కార్యక్రమయుత అభ్యసనం. 86th క్వశ్చన్, హెర్బార్ట్ పాఠ్యపథక సోపానాల్లో మొదటిది. హెర్బార్ట్ పాఠ్యపథక సోపానాల్లో మొదటిది. ఆన్సర్ వచ్చేసి సన్నాహం. క్వశ్చన్ నెంబర్ 87, టెలివిజన్ ద్వారా జరిగే బోధనలో సోపానాల సరైన క్రమము. టెలివిజన్ ద్వారా జరిగే బోధనలో సోపానాల సరైన క్రమము. ఆన్సర్ వచ్చేసి విద్యార్థులను సంసిద్ధపరచటం, కార్యక్రమాన్ని సమర్పించటం, పాఠ్య విషయాన్ని చర్చించటం, విద్యార్థులను పరీక్షించటం, పాఠ్యాంశాన్ని సమీక్షించడం. విద్యార్థులను సంసిద్ధపరచడం, కార్యక్రమాన్ని సమర్పించటం, పాఠ్య విషయాన్ని చర్చించడం, విద్యార్థులను పరీక్షించడం, పాఠ్యాంశాన్ని సమీక్షించడం. క్వశ్చన్ నెంబర్ 88, తల్లిదండ్రులు రక్షణ పొందే హక్కు బాలల హక్కులలో ఈ వర్గానికి చెందును. తల్లిదండ్రుల సంరక్షణ పొందే హక్కు బాలల హక్కులలో ఈ వర్గానికి చెందును. ఆన్సర్ వచ్చేసి అభివృద్ధి చెందే హక్కు లేదా రక్షణ పొందే హక్కు. అభివృద్ధి చెందే హక్కు లేదా రక్షణ పొందే హక్కు. క్వశ్చన్ నెంబర్ 89, మూల్యాంకనం పరీక్షల గురించి NCF 2005 అభిప్రాయం కానిది. మూల్యాంకనం పరీక్షల గురించి NCF 2005 అభిప్రాయం కానిది. ఆన్సర్ మౌఖిక పరీక్షలను తొలగించటం. మౌఖిక పరీక్షలను తొలగించటం. 90th క్వశ్చన్, RTE 2009 ప్రకారం ప్రాథమిక స్థాయిలో 100% అందుబాటు అనగా. RTE 2009 ప్రకారం ప్రాథమిక స్థాయిలో 100% అందుబాటు అనగా. ఆన్సర్ వచ్చేసి ప్రతి ఆవాస ప్రాంతానికి 1 కిలోమీటర్ పరిధిలో ప్రాథమిక పాఠశాల అందుబాటు. ప్రతి ఆవాస ప్రాంతానికి 1 కిలోమీటర్ పరిధిలో ప్రాథమిక పాఠశాల అందుబాటు. ఇక్కడతో మనకి 3 పేపర్స్ కంటిన్యూస్ 3 పేపర్స్ కంప్లీట్ అయ్యాయి ఫ్రెండ్స్. 90 క్వశ్చన్స్ అయ్యాయి. అలాగే మిగతా 10 క్వశ్చన్స్ వచ్చేసి ఇంకొక పేపర్ నుంచి నేను తీసుకున్నాను. ఒకసారి చూద్దాం.
క్వశ్చన్ నెంబర్ 91. పావ్లోవ్, స్కిన్నర్, థారండైక్, కోహ్లర్ ప్రయోగాలు చేసేటప్పుడు అనుసరించిన పరిశీలన పద్ధతి. పావ్లోవ్, స్కిన్నర్, థారండైక్, కోహ్లర్ ప్రయోగాలు చేసేటప్పుడు అనుసరించిన పరిశీలన పద్ధతి. ఆన్సర్ వచ్చేసి సహజ సామర్థ్యం. క్వశ్చన్ నెంబర్ 92. ఒకానొక పరిస్థితికి వ్యక్తి లేదా వస్తువు పట్ల పొందికగా ప్రతిస్పందించడానికి వ్యక్తికి ఉండే సంసిద్ధత అనేది అతని. ఒకానొక పరిస్థితికి వ్యక్తి లేదా వస్తువు పట్ల పొందికగా ప్రతిస్పందించడానికి వ్యక్తికి ఉండే సంసిద్ధత అనేది అతని వైఖరి. ఆన్సర్ వచ్చేసి వైఖరి. క్వశ్చన్ నెంబర్ 93. వస్తువులు ఎదురుగా ఉన్నప్పుడు వాటిని గురించి తార్కికంగా ఆలోచించగలిగి వస్తువులు ఎదురుగా లేనప్పుడు తార్కికంగా ఆలోచించలేని దశ. వస్తువులు ఎదురుగా ఉన్నప్పుడు వాటిని గురించి తార్కికంగా ఆలోచించగలిగి వస్తువులు ఎదురుగా లేనప్పుడు తార్కికంగా ఆలోచించలేని దశ. ఆన్సర్ మూర్త ప్రచాలక దశ. క్వశ్చన్ నెంబర్ 94. మానసిక సామర్థ్యాలను మాపనం చేయడానికి థార్న్డైక్ తయారు చేసిన ప్రజ్ఞా పరీక్ష. మానసిక సామర్థ్యాలను మాపనం చేయడానికి థార్న్డైక్ తయారు చేసిన ప్రజ్ఞా పరీక్ష. ఆన్సర్ వచ్చేసి CAVD. క్వశ్చన్ నెంబర్ 95. సక్రమమైన మానసిక ఆరోగ్యం కలిగిన వ్యక్తి లక్షణం కానిది. సక్రమమైన మానసిక ఆరోగ్యం కలిగిన వ్యక్తి లక్షణం కానిది. ఆన్సర్ వచ్చేసి ఉద్వేగ అసమతుల్యత. క్వశ్చన్ నెంబర్ 96. తల్లిదండ్రులపై సమాన ప్రేమ గల ఒక అమ్మాయిని నీకు అమ్మ ఇష్టమా నాన్న ఇష్టమా అని అడిగి ఒకరి పేరే చెప్పమన్నప్పుడు ఆ అమ్మాయి ఎదుర్కొనే సంఘర్షణ. తల్లిదండ్రులపై సమానమైన ప్రేమ గల ఒక అమ్మాయిని నీకు అమ్మ ఇష్టమా నాన్న ఇష్టమా అని అడిగి ఒకరి పేరు మాత్రమే చెప్పమన్నప్పుడు ఆ అమ్మాయి ఎదుర్కొనే సంఘర్షణ. ఆన్సర్ వచ్చేసి ఉపగమ సంఘర్షణ. చూడండి ఫ్రెండ్స్, ఇచ్చిన టాపిక్స్ నుంచే బిట్స్ అనేవి రిపీట్గా వస్తున్నాయి. మీరు కొంచెం ఆ టాపిక్స్ని బాగా చదివితే మనకి మార్క్స్ అనేవి చాలా ఎక్కువగా స్కోర్ చేసుకోవచ్చు. క్వశ్చన్ నెంబర్ 97. అధికారి శిక్షిస్తాడని కాకుండా తాను పనిచేస్తున్న సంస్థ అభివృద్ధికి తోడ్పడటం ఒక ఉద్యోగిగా తన బాధ్యత అని తలచి సంస్థ అభివృద్ధి కోసం కృషి చేసే ఉద్యోగి నైతిక స్థాయి. అధికారి శిక్షిస్తాడని కాకుండా తాను పనిచేస్తున్న సంస్థ అభివృద్ధికి తోడ్పడటం ఒక ఉద్యోగిగా తన బాధ్యత అని తలచి సంస్థ అభివృద్ధి కోసం కృషి చేసే ఉద్యోగి నైతిక స్థాయి. ఆన్సర్ వచ్చేసి 6వ దశ ఉత్తర సాంప్రదాయ స్థాయి. క్వశ్చన్ నెంబర్ 98. ఈ గ్రంథి స్రావకం ఎక్కువగా ఉంటే వ్యక్తి ప్రభావశీలిగా అత్యాశాపరుడిగా ఉంటాడు. ఈ గ్రంథి స్రావకం ఎక్కువగా ఉంటే వ్యక్తి ప్రభావశీలిగా అత్యాశాపరుడిగా ఉంటాడు. ఆన్సర్ వచ్చేసి థైరాక్సిన్. క్వశ్చన్ నెంబర్ 99. ఎరిక్సన్ ప్రకారం ఉత్తర శైశవ దశలోని పిల్లవాడు ఎదుర్కొనే మనోసాంఘిక క్లిష్ట పరిస్థితి. ఎరిక్సన్ ప్రకారం ఉత్తర శైశవ దశలోని పిల్లవాడు ఎదుర్కొనే మనోసాంఘిక క్లిష్ట పరిస్థితి. ఆన్సర్ వచ్చేసి శ్రమించడం వర్సెస్ న్యూనత. క్వశ్చన్ నెంబర్ 100. భోజనం సమయానికి బంధువుల ఇంటికి వెళ్ళిన రాజేష్ తనకు ఆకలి అవుతున్నా ఇప్పుడే భోజనం చేసి వచ్చానని చెప్పడంలో రక్షక తంత్రం. భోజనం సమయానికి బంధువుల ఇంటికి వెళ్ళిన రాజేష్ తనకు ఆకలి అవుతున్నా ఇప్పుడే భోజనం చేసి వచ్చానని చెప్పడంలో రక్షక తంత్రం. ఆన్సర్ వచ్చేసి ప్రేరకం తారుమారు. సో ఇక్కడతో మనకి సైకాలజీకి సంబంధించి 100 క్వశ్చన్స్ కంప్లీట్ అయ్యాయి ఫ్రెండ్స్. ఇవన్నీ కూడా 2017కి సంబంధించి ప్రీవియస్ టెట్ పేపర్స్ నుంచి వచ్చిన క్వశ్చన్స్. ఇవైతే నేను మీకు క్వశ్చన్స్ ఆన్సర్స్ తెలియడానికి చెప్పలేదు. కేవలం ఏ టాపిక్స్ నుంచి మనకి ఎన్నెన్ని బిట్స్ అయితే వస్తున్నాయి ఆ టాపిక్స్ని మనం బాగా చదివితే మనం ఎక్కువ మార్క్స్ సైకాలజీ నుంచి స్కోర్ చేసుకోవచ్చు అన్న దానికోసం నేను ఈ క్వశ్చన్స్ అయితే చెప్పాను. ఒకవేళ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి తెలియజేయండి, షేర్ చేయండి. మీకు ఇంకా ఎటువంటి వీడియోస్ కావాలన్నా సరే మీరు కామెంట్ రూపంలో చేస్తే నేను మీకు పెడుతుంటాను. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.